ఒక ఇంచు భూమి కబ్జా చేసినట్లు ఎవరైనా ప్రూవ్ చేసినా సరే నేను సిద్ధం. తెలంగాణ గవర్నమెంట్‌కు ఇదే నా సవాల్. ఒకవేళ కబ్జా ఏది ఉన్నా కూడా మీరే తీసేసుకోవచ్చు అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కోడి చెరువులో ఉన్నటువంటి భూమిని పవన్ కళ్యాణ్ నిజంగా కబ్జా చేశారా? లేకపోతే తెలంగాణలో కొంతమంది జర్నలిస్టులను ఎవరైనా తప్పుదారి పట్టించారా అనేటువంటి అంశంపై ఇన్ డీటెయిల్‌గా, ఇన్ డెప్త్‌గా డిస్కస్ చేద్దాం. సీనియర్ జర్నలిస్ట్ మన తొలి వెలుగు అధినేత రఘు గారితో. రఘన్న నమస్తే. నమస్తే అన్న. ఏంటి బాగా కేసుల హడావిడి బాగా అవుతున్నట్టుంది. అది నడుస్తూనే ఉంటది కదా. లీగల్ నోటీసులట ఎక్కడి నుంచి నాకేం లీగల్ నోటీస్ రాలే. అంటే మీరు అంటున్న ఈ పర్టికులర్ అవును అంశం అవును. ఈ పర్టికులర్ అంశంలో నాకు ఎక్కడ నోటీస్ ఏం రాలే. కానీ అంటే ఆయన ప్రెస్ మీట్ లో అన్నట్టున్నారు, అది ప్రైవేట్ ల్యాండ్, అది ఎవరైనా లోపలికి వెళ్తే అది క్రిమినల్ ట్రెస్ పాస్ అవుతుంది, లీగల్ నోటీసులు పంపించాల్సి వస్తుంది, డిఫమేషన్ వేయాల్సి వస్తుంది అన్నారు. కానీ తెలంగాణ వెల్కమ్ కానీ తెలంగాణ జనసేన నాయకత్వం పేరుతోటి ఒక ఉమెన్ అడ్వకేట్ ఎవరో మేము లీగల్ నోటీసులు పంపించాము, వాళ్ళకి ఫిర్యాదు చేసామని చెప్పి నాకేం ఇంతవరకు నోటీసులు అయితే ఏం రా, నేనైతే రిసీవ్ చేసుకోలేదు. ఇంకా మరి పంపిస్తా అంది వేలో ఉన్నాయేమో. సో ఎవరైనా కేసులు పెట్టొద్దు, కేసుల జోలికి పోవద్దని చెప్పి అంటారు. మీరేమో కేసులు పెట్టండి, లైవ్ లో ఉంటది, డిస్కషన్ చేద్దామని చెప్పి అంటున్నారు. ఈ తెగింపు ఏంటి అసలు? ఇప్పుడు ఈ సమస్య లైవ్ లో ఉండాలి. మా టార్గెట్ ఏంది? ఆ 10 ఎకరాల భూమి తెలంగాణ గవర్నమెంట్ది, ప్రజలది, ఆ జన్వాడ గ్రామ ప్రజలది. సో ఆ 10 ఎకరాల భూమి వెనక్కి వస్తేనే కదా సక్సెస్ అయినట్టు. 4 రోజులు మాట్లాడితే కొంత హడావుడి జరుగుతుంది, విషయం బయటకు వస్తుంది, అంతవరకే ఉంటుంది. సో ఆ భూమి తెలంగాణ గవర్నమెంట్ ఖాతాలోకి రావాలి, ఆ ప్రజల చేతుల్లోకి రావాలి, ఆ చెరువున గ్రామ ప్రజలు ఉపయోగించుకోవాలి. సో అదే తెగింపు ఏం లేదు ఇక్కడ. ప్రజల సపోర్ట్తోనే ఈ దాన్ని తెర మీదకి తీసుకొచ్చినాం. మేము ఎందుకు భూముల మీద ఫోకస్ చేసినాం? చాలా మంది అంటుంటారు రియల్ ఎస్టేట్ దాని చుట్టూ తిరుగుతున్నారేంది, భూముల చుట్టూ తిరుగుతున్నారేంది. తెలంగాణ అంటేనే భూమి. తెలంగాణకి ఉన్న అసెట్స్, ఈ భూ అసెట్స్ ప్రపంచంలో, దేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి భూములు తెలంగాణకు సొంతం. లాస్ట్ 10 yearsలో 25 లక్షల ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి ప్రైవేట్ పరం అయింది అని లెక్కలు చెప్తున్నాయి. అది అసైన్డ్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, రకరకాల ల్యాండ్స్. మరి 25 లక్షల ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉంటే తెలంగాణ ఎన్ని ఏళ్ళు బతుకుతుంది? మనం ఫోకస్ చేయాల్సిన అంశమే అది. ఒకవేళ మేమేదన్నా ఒక సమస్యను లేవనెత్తి దాని నుంచి పక్కకి వెళ్ళిపోతే అప్పుడు అడగండి. సో మేము దిగినం రంగంలోకి, ఇది చేయాలి అని డిసైడ్ అయినాం. మధ్యలో ఎన్ని హర్డిల్స్ వచ్చినా, ఎంత భయంకరమైన మా మీద దాడులు, ట్రోల్స్ జరిగినా అన్నింటినీ లెక్క చేయకుండా కేవలం తెలంగాణ అనే దానికోసమే, తెలంగాణ ప్రజల కోసమే ముందడుగేస్తున్నాం. కట్టుకోవాలి అని అనుకుంటే మా నాయకుడికి డబ్బు కొదవలేదు, లేకపోతే ఇంకేదో నిర్మాణం చేసుకోవాలంటే మా అధినేతకి అసలు డబ్బుకి లోటే లేదు. అసలు కబ్జా చేయాల్సిన అవసరం మాకేంటి, లేకపోతే మీ ముందు మాట్లాడాల్సిన అవసరం మాకేంటి అంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. అవును, నా క్వశ్చన్ కూడా అదే. అసలు కబ్జా చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి ఉంటుందా? కబ్జా చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి ఇప్పుడు అది కబ్జా కాదని వాళ్ళు అంటున్నారు. మేము డబ్బులు పెట్టి కొన్నాం కదా అని అంటున్నాం. సరే, మీకు ఇప్పుడు తెలిసింది కదా, వదిలేయండి. ఇప్పుడు నేను ఆ 10 ఎకరాలు ఇచ్చేస్తున్నాను, వదిలేయండి. రేవంత్ రెడ్డి చెప్పేసి రేవంత్ రెడ్డి తీసుకుంటే నేను అంటే, రేవంత్ రెడ్డి నువ్వు కలిసే ఉన్నారో ఇంకేదో ఎట్లున్నారో మాకు తెలియదు కదా. ఆయనేమో కాంగ్రెస్ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆయన సన్నాహక సమావేశానికి పర్మిషన్ ఇవ్వకపోవడం కూడా రేవంత్ రెడ్డికి ఇష్టం లేదని చెప్పి చూడండి. తెలంగాణలో ఏ పార్టీ అయినా కోడి చెరువు అంశాన్ని తెర మీదకి తెచ్చిందా? రాలేదు. ఎంతసేపు ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ నువ్వు ఎట్లా వస్తావనో, లేకపోతే నీకేం పని అనో, ఇంకోటనో మాట్లాడుతున్నారు. ఆంధ్ర తెలంగాణ ఈ లైన్ నడుస్తున్నది. ఓకే, ఆ దాని చుట్టే తిరుగుతున్నది. 10 ఎకరాల కోడి చెరువు గురించి నిన్న కేటీఆర్ ఇదే ప్రెస్ క్లబ్ లో మాట్లాడిండు, మీటింగ్ పెట్టిండు, అదే మీట్ ది ప్రెస్ మాట్లాడిండా? పొన్నం ప్రభాకర్ అంత ఎత్తున ఎగిరిండు, కోడి చెరువు గురించి మాట్లాడిండా? బీజేపీ నాయకులు ఏకంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడిరా? ఎవరు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడతలేదు? క్రెడిట్ మీకు వస్తుందనా, లేకపోతే నిజంగా పవన్ కళ్యాణ్ తప్పు చేయలేదా? అంటే నాకు క్రెడిట్ వస్తుందనే లైన్ వాళ్ళు అట్లా అనుకుంటారని నేను అనుకుంటలేదు. కానీ ఈ 3 పార్టీలు, మిగతా అన్ని పార్టీలు ఒకే లైన్ లో ఉన్నాయని చెప్పదలుచుకున్నాను నేను. మీరు అన్నారు కదా రేవంత్ రెడ్డిని తిడుతున్నాడు కదా, కాంగ్రెస్ నే కార్నర్ చేసింది కదా అంటే, మనకి చూడ్డానికి కార్నర్ చేసినట్టుగానే అనిపిస్తుంది. ఈ భూ వ్యవహారాలు, ఈ పైసల వ్యవహారాలు, ఈ దోపిడీ వ్యవహారం వచ్చినప్పుడు తెర వెనకాల వీళ్ళంతా కలిసే ఉంటారు. సో నేను చెప్పదలుచుకుంది అది. సో అందుకే నేనేమంటున్నా అంటే, అసలైన పాయింట్ ఈ చెరువు. మీరు అన్నారు కబ్జా చేసిందని, మీరు ఎట్లా అంటున్నారు అని అంటే, ఒక చెరువు, ఆ చెరువు పరిధిలో ఉన్న భూమి సి పట్టా, ఏక్ ఫసల్ పట్టా అంటారు దాన్ని. అసలు ఏక్ ఫసల్ పట్టా, సి పట్టా ఎవరికి ఇస్తారు? ఆ గ్రామంలో నిరుపేదలైన రైతులకి, కనీసం భూమి లేని నిరుపేదలకి. అక్కడ ఉన్న చెరువులో ఉన్న భూమి ఏక్ ఫసల్ అంటే, వర్షం పడ్డప్పుడు చెరువు నిండితే ఆ రైతు అక్కడ వ్యవసాయం చేయలేడు. వర్షం పడనప్పుడు ఆ యాసంగి ఆ టైంలో
చెరువు ఖాళీ అవుతుంది. ఆ ఖాళీ అయినప్పుడు ఆ మిగిలిన ప్రాంతాన్ని రైతుకు సాగు చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తారు. అందులో కట్ట మట్టెత్తడానికి వీల్లేదు, దాని స్వరూపాన్ని మార్చడానికి వీల్లేదు, ఫెన్సింగ్ వేయడానికి వీల్లేదు, నీళ్లు వెళ్ళే దారిని కానీ వచ్చే దారిని కానీ మూసేయడానికి వీల్లేదు. ఏవైతే జరగద్దో అన్నీ జరిగినాయి. అసలు ఆ భూమిని కొనడానికి అధికారం లేదు. నువ్వు చేసుకున్న సేల్ డీడే తప్పుడు సేల్ డీడు. నేను చాలా క్లియర్ గా డాక్యుమెంట్స్ ముందు పెట్టినాం కదా. మీ డాక్యుమెంట్స్ ముందు పెట్టడం మాత్రమే కాకుండా మీరు ఆ ప్రాంతానికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ చేసి మీరు అనుకుంటున్నటువంటి అక్రమాలు ఏమున్నాయి అక్కడ? ఇప్పుడు అక్కడ చాలా క్లియర్ గా లేక్ కనిపిస్తుంది, నీళ్లు ఉన్నాయా, చెరువు ఉన్నది. వీళ్ళు పొడి చెరువే అంటున్నారు కూడా, వాళ్ళు అంటున్నారు కదా. ప్రైవేట్ పట్టా భూమి అని వాళ్ళు అంటున్నారు. ప్రైవేట్ పట్టా భూమి అంటే ఏంది? ఆ ఏకఫసల్ పట్టా ఎవరో రైతుల పేర్ల మీద ఉండే, కానీ మీ చేతిలోకి ఎట్లా వస్తుంది ఆ భూమి? మీకు ఆడ నీళ్లు ఉన్నాయన్న విషయం మీకు తెలిసినప్పుడు ఇది చెరువు అయ్యిందా అని నువ్వు వెరిఫై చేసుకోవా? నాకు తెలియక కొన్నావు అన్నది కూడా తప్పే, తెలిసే కొన్నావు. ఓకే, సో తెలిసే కొన్నావు, చెరువుని కొన్నావు కాబట్టి అది కబ్జానే అవుతుంది కదా. ప్రభుత్వం చేతిలో, ప్రజల చేతిలో ఉండాల్సిన చెరువు నీ చేతిలో ఉందంటే అది కబ్జా అనరా? కానీ ఎంఆర్ఓ పర్మిషన్ ఇచ్చాడు, సంబంధిత అధికారులు పర్మిషన్ ఇచ్చారు, అందరు ఇస్తారు. ఎందుకు ఇవ్వరు వాళ్ళని? అందుకని 25 లక్షల ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి ఎట్లా మారింది? అధికారులు రిజిస్ట్రేషన్ చేస్తేనే కదా, రిజిస్ట్రేషన్ చేస్తేనే మారింది కదా. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ కూలగొడుతున్న ప్రతి బిల్డింగ్ కూడా హెచ్ఎండిఏ పర్మిషన్స్ వచ్చినవే. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నవి హెచ్ఎండిఏ పర్మిషన్స్ వచ్చినవి, చెరువు పక్కన ఇరిగేషన్స్ పర్మిషన్స్ వచ్చినవి. ఆయన వెళ్ళి కూలగొడుతున్నాడు కదా. మరి దీనికి కూడా గట్లనే ఉన్నది. మరి అధికారులు అందరూ పర్మిషన్ ఇచ్చారు కదా అంటే మరి అధికారులే ఇది చెరువు అని లెక్క చెప్పి హెచ్ఎండిఏ లేక్స్ లో మ్యాప్లు పెట్టిరు. మరి దాన్ని ఎందుకు మాట్లాడతలేరు? అధికారులే పెట్టిరు కదా. ఎంఆర్ఓ, ఆర్డీఓ, సర్వేయరు అందరూ దాన్ని సంతకాలు గ్రీన్ పెన్ తో సంతకాలు పెట్టిన. మరి దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకుంటలేదు? ఇది 2014లో ఈయన కొన్నాడు, 2017లో చెరువును నోటిఫై చేసిర్రు, 2024లో కూడా చెరువు ఉందని నోటిఫై చేశారు. కాకపోతే అది పట్టా అని 2024లో నోటిఫై చేసిన దాంట్లో రాసిరు. ఎందుకు రాసిరు? నీ పేరు మీద ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళు రాసుకుంటూ వచ్చినారు. ఆ పట్టా అయింది అక్రమం అంటున్నారు కదా. మేము ఇప్పుడు ఇక్కడ చెప్తున్నది, ఇప్పుడు ఆయన ఒక సేల్ డీడ్ చేసిన 2014లో. నువ్వు ఒక భూమి కొని రిజిస్ట్రేషన్ చేయాలంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళాలి. ఈయన సెలబ్రిటీ కాబట్టి జనరల్గా వెళ్ళరు. ఎవరిని ఏం చేస్తారు? నేను ల్యాండ్ కొంటే నా పేరు మీద పలానా విజయ్ సాధు రిప్రజెంట్ చేస్తాడని చెప్పి నా బాధ్యత నీకు అప్పచెప్తా. సో నువ్వు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి ఈ కేవైసీ మొత్తం ప్రాసెస్ అంతా చేయాలి, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళాలి. ఈయన శరత్ మరార్ అని ఒక ఆయన చేతిలో పెట్టిండు. మరి శరత్ మరార్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళాలి కదా. అమ్మిన ఆయన ఫోటో ఉంటుంది, మరి కొన్న ఆయన ఫోటో ఏది? నువ్వు రాలేదు, నువ్వు ఆయనకి అప్పచెప్పినావు, నువ్వు వెళ్ళాలి కదా. మరి అవును, మరి ఆయన ఫోటో లేకుండా ఉన్నది సేల్ డీడ్ ఎట్లా చెల్లుతుంది? నీ సేల్ డీడ్లో నీకు కొన్న వ్యక్తి పేరే లేదు. నువ్వు ఆ సేల్ డీడ్ ప్రకారం మ్యూటేషన్ చేసుకున్నావు మండల ఆఫీస్లో ఆర్ మున్సిపల్ ఆఫీస్లో, ఆ గ్రామ పంచాయతీ కాబట్టి మండల ఆఫీస్లో మ్యూటేషన్ చేయించినావు. మ్యూటేషన్ 10 ఎకరాల సేల్ డీడ్ డాక్యుమెంట్తో నువ్వు మ్యూటేషన్ చేయించాలనుకున్నప్పుడు 10 ఎకరాలకు కావాలి కదా. 3 ఎకరాలు ఒకసారి, 3 ఎకరాలు ఒకసారి, 3 ఎకరాలు ఒకసారి, 10 గుంటలు ఇంకొక ఖాతా నెంబర్తో, ఇంత వ్యవహారం ఎందుకు? సో ఇది చాలా తెలివిగా 2013లో ఆ రైతుల దగ్గర నుంచి ఒక ఆయన పేరు మీదకి జీపీఏ చేసారు. ఓకే, 2014లో ఈయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ కి తెలిసే ఇదంతా జరిగిందా లేకపోతే తెలియకుండా తప్పు జరిగిందా? ఓపెన్ గా తెలిసే జరిగింది. తెలిసి జరిగింది కాబట్టి చెరువులో ఉన్నాడు. ఆయన ఆడికి పోయినా అని చెప్తున్నాడు కదా. మరి పోయినాడు ఎందుకు? ఇక్కడ చెరువు ఉంది కదా, ఇట్లా మన ఇది ఎట్లా ఇది అని తెలియదా? గ్రౌండ్కి వెళ్తే చెరువులోకి వెళ్తే మొత్తం కట్ట మూసేసినారు. అక్కడ కట్టమైసమ్మ టెంపుల్ ఉన్నది. మేము లోపలికి వెళ్ళడానికి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నా ఇదంతా మూసేసి సార్ వెళ్ళడానికి కష్టం అంటే మేము ఆ కంపెనీ తీసుకొని దాంట్లోంచి లోపలికి వెళ్ళి అందులోకి వెళ్ళినాం. అంటే కట్టని మూసేసి అధికారం మీకు ఎవడిచ్చిండు? ఆయన ఒకడే కాదు, ఈతలో కన్వెన్షన్ సెంటర్లు రకరకాల మనుషులు ఉన్నారు. నీకు చెరువుని ఈ 10 ఎకరాలని నిలువుగా చేసి దాంట్లో నువ్వు ఫెన్సింగ్ చేస్తే ఎట్లా? హైదరాబాద్ లో ఎన్క్రోచ్మెంట్స్ పైన, కబ్జాల పైన కొరడా జడిపించింది హైడ్రా. హైదరాబాద్ కే మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా హైడ్రా అవసరము. ఆంధ్రప్రదేశ్ లో కబ్జాలని, ఎంక్రోచ్మెంట్స్ ని తాట తీయాలి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు ఒకప్పుడు పవన్ కళ్యాణ్. అంటే ఇంత కీన్ సబ్జెక్ట్ ఉన్నటువంటి మనిషి అలా తప్పు చేస్తాడంటారా? ఎవరు? పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ కి రంగనాథ్ కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈయన కాపు, ఆయన కాపు, కులం కాడా? కులం ఉన్నది. ఇది ఉన్న విషయమే మాట్లాడుకోవాలి. ఈయన కుల సంఘాల మీటింగ్లకు చాలా ఎక్కువగా అటెండ్ అవుతుంటాడు. సరే, రంగనాథ్ ఆయన ప్రతి సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్తాడు కదా, మీరు ఎందుకు కుల సంఘాల మీటింగ్లకు పోతారు అని అంటే. ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, ఆయన పాలిటిక్స్ లోకి రావాలని ఉంది. జనసేన నుంచి కాకినాడ ఎంపీగా కంటెస్ట్ చేయాలనేది ఆయన ఆలోచన. అవసరమైతే తెలంగాణ నుంచి ఎక్కడి నుంచి దొరుకుతుందేమని చూస్తున్నాడు. ఇప్పుడు హైడ్రా మంచి అవకాశం దొరికింది. గతంలో ఆయన నల్గొండ ఎస్పీగా పనిచేసినప్పుడు, ఖమ్మం ఎస్పీగా పనిచేసినప్పుడు ఆయన రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు హైడ్రా అనేది ఒక మంచి అక్షయ పాత్ర లాంటి ఇది దొరికింది. మంచిగా వస్తున్నాయి, కానిస్తున్నారు. ఇప్పుడు ఏమంటాడు అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ల్యాండ్ అందరూ అడుగుతున్నారు హైడ్రా ఏందని. ఆయన ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఎప్పుడో చెప్పేసారు కదా, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నవి మాత్రమే మేము
హైడ్రా పని చేస్తుంది అని. సో అవుటర్ రింగ్ రోడ్ అవతల ఉంది కదా, ఈ శంకరపల్లి అంటే అటు పోవాలి కదా జన్వాడ దాకా, మాకు సంబంధం లేదు అంటాడు సింపుల్ గా. ఇప్పుడు ఆయన దాని బంతిని తన కోర్టు నుంచి తీసేసిండి. ఇప్పుడు రంగనాథ్ మాట్లాడిండని కూడా ఒక స్టేట్మెంట్ ని జనసేన వీళ్ళంతా కాదు, అది పాతది. అది ఆయన చెప్పింది కూడా కరెక్ట్. ఈ ల్యాండ్ కి సంబంధించి మనం మాట్లాడే ఇంతవరకు స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇంతవరకు ల్యాండ్ కి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ హైడ్రా కానీ ఎవరు దీని మీద స్టేట్మెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ నుంచి ఇంతవరకు అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు. అపోజిషన్ పార్టీలు కూడా మాట్లాడాలి ఇంతవరకు. మరి ఇన్ని రోజులు అయిపోతుంది కదా. ఇప్పుడు నేను తప్పు చేసిన అని మీరు భావించారు అనుకోండి, గ్రౌండ్కి వెళ్ళినాం, డాక్యుమెంట్స్ చూపించినాం, మేము అంటున్నాం లీగల్ డిఫమేషన్ నోటీస్ పంపించావయ్యా బాబు, లీగల్ యాక్షన్ తీసుకో మా మీద, మేము రెడీగా ఉన్నామని మేము దాన్ని ఆల్మోస్ట్ 10 days అవుతుంది కదా. ఇంకొకటి, మేము గ్రౌండ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవడైనా చెరువులో బోర్ వేస్తాడా? చెరువులో బోర్ వేసినట్టు మేము నీళ్లు ఇట్లా అదే రాయేసి చూసినాం, వ్యవసాయం చేస్తున్నామని ప్రచారం చేసుకున్నాం. ఎక్కడ వ్యవసాయం ఉంది అందులో? మొరం పోసిర్రు, చుట్టూ గోడ కడుతందుకు రాళ్ళు వేసిర్రు. ఇంత దారుణంగా చెరువు యొక్క స్వరూపాన్ని మార్చి మేము కబ్జా చేయలేదు, పవన్ కళ్యాణ్ దేవుడు, పవన్ కళ్యాణ్ గొప్పోడు అంటే కావచ్చేమో, కొన్ని విషయాల్లో గొప్పోడు కావచ్చు, ఆలోచించే దాంట్లో ఏమైనా అయితే అయి ఉండొచ్చు. కానీ ఆలోచన నుంచి కూడా ఆయన పక్కకి తప్పుకుండు కదా. నేను ఆ పొలిటికల్ అంశాల జోలికి వెళ్ళదలుచుకోను. నేను ఓన్లీ ఆ లేక్ తెలంగాణది, ఆ చెరువు తెలంగాణది, జన్వాడ ప్రజలది, ఆ 10 ఎకరాల భూమిని ఇమీడియట్ గా అప్పచెప్పాలి. ఇంకా ఆయన మొత్తం 18 ఎకరాలు ఉంది అఫిడవిట్ లో, ఇంకా 8 ఎకరాల మీద కూడా మేము స్టడీ చేస్తున్నాం. ఆ 694 or 695 సర్వే నెంబర్స్ అసైన్ ల్యాండ్ అని కొంత సమాచారం ఉన్నది. లుబ్నా సర్వత్ గారని పర్యావరణవేత్త ఆమె కూడా కంప్లైంట్ చేశారు కలెక్టర్ కి, ఈ సర్వే నెంబర్స్ ల్యాండ్ కొంత ఏదో డిస్ప్యూట్ కనబడుతున్నది, దీని మీద ఎంక్వైరీ చేయాలని. సో అది దళితులకు సంబంధించిన అసైన్ ల్యాండ్ అంటున్నారు, దాని మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం. మేము కూడా దాని మీద స్టడీ చేస్తున్నాం. పూర్తి సమాచారం తెలిసిన తర్వాతనే మేము దాని మీద మేమైనా మాట్లాడగలం. దట్స్ మై క్వశ్చన్. 2 ప్రశ్నలతో ముగిస్తాను రఘుభయ్య. ఓకే, నాకు మీతో ఉన్నటువంటి ఈ 10-15 ఏళ్ల సాన్నిధ్యం ప్రకారము మీరు ఒక ఇష్యూ టేకప్ చేశారంటే ఖచ్చితంగా దాని మూలాల్లోకి వెళ్లకుండా, లోతులకు తెలియకుండా ఇష్యూ టేకప్ చేయరు. మీ ట్రాక్ రికార్డ్ చెప్తూ ఉంటుంది. కానీ ఈ విషయంలో ఎందుకో మిమ్మల్ని ఎవరో మిస్గైడ్ చేశారేమో అనేటువంటి భావన మీతో మాట్లాడుతున్నా కూడా నాకు ఇప్పటికి కూడా ఉంది. అంటే ఎక్కడ లైన్ చెప్పండి. అనేటువంటి విషయంలో కానీ 100% అదే మాట మీద ఉంటారు, డౌటే లేదు. ఇప్పుడు మీరు తెలియక చేసింది కాదు, అది చెరువు కనబడుతుంది కదా. ఇప్పుడు ప్లేన్ ల్యాండ్ ఉంది, ఇంతకు ముందు ఎప్పుడో ఇక్కడ చెరువు ఉండే అంటే మీకు చెరువు లేదు కాబట్టి నేను ప్లేన్ ల్యాండ్ ఉంది కాబట్టి నేను చెరువు అనుకోలేదని అనుకోవచ్చు, రైట్? నీళ్లు ఉన్నాయి, ఎండాకాలం 44 degrees దీని మధ్యలో నీళ్ళు ఇంకా అక్కడ ఉన్నాయి కదా, చెరువు కనబడుతుంది కదా. మట్టి ఇట్లా తీస్తే నల్లరేగడి మట్టి వస్తుంది కదా, చెరువులో పెరిగే చెట్లు అక్కడ కనబడుతున్నాయి కదా. మరి నాకు తెలియదు అంటే ఇట్లా ఇది కబ్జా కాకపోతే ఏంటి మరి? అంటే నువ్వు తెలిసి ఆ చెరువు అని తెలిసి కూడా నువ్వు ఆ భూమిని కొన్నావు అని అంటే అది కబ్జానే. ఈ 706 సర్వే లో కబ్జా మాత్రమే కాకుండా రాబోయేటువంటి రోజుల్లో అసైన్డ్ ల్యాండ్స్ కూడా కబ్జా చేసినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ ది, అది కనుక బయటకు వస్తుందని నేను ఇప్పుడు అనలేదు, ఇంకా క్లారిటీ లేదు. కొంచెం ల్యాండ్ డిస్ప్యూట్ ఏదో 2 సర్వే నెంబర్ల మధ్య ఉన్నది, ఇంకా అది పూర్తి స్థాయిలో తీయలేదు. దాని మీద చూస్తున్నాము, స్టడీ చేస్తున్నాము. స్టడీ చేసినా కదా అవ్వచ్చు కాకపోవచ్చు. అందుకే ఆ లుబ్నా సర్వత్ గారు ఆల్రెడీ కంప్లైంట్ కూడా చేశారు, దీని గురించి కూడా తేల్చండి అని. వెరీ సూన్ దాని మీద ఒకవేళ రాంగ్ జరిగితే దాని మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను. కానీ నేను ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వలేను. రైట్. జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు మిమ్మల్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, పేటీఎం జర్నలిస్ట్ అంటున్నారు, అమ్ముడు పోతారని చెప్పి అంటున్నారు, బ్లాక్మెయిల్ అంటారు. 1,00,000 ఈ ట్రోలింగ్ ని మీరు ఎలా ఎదుర్కొంటున్నారు అనేటువంటి ప్రశ్న ఒకటైతే, ది లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, డబ్బు సంచుల కోసమే లేకపోతే అనుకున్న డీల్ సెట్ కాకపోవడం వల్లే రఘు ఇదంతా బయట తీసుకొచ్చాడు అనే డీల్ ఎవరితో? పవన్ కళ్యాణ్ తో డీల్ సెట్ అవునా కాదా? ఎవరితో డీల్ సెట్ కావాలా? అయిందా? బేరసారాలు ఏమైనా జరిగినాయా? అట్లా అసలు మేము ఎక్కడ మీరు చేశారా లేకపోతే అటువైపు నుంచి ఇంకెవరైనా వచ్చారా? ఎవరు నన్ను సంప్రదించలేదు, నేను ఎవరిని సంప్రదించలేదు. నేను అసలు సంప్రదించాను, ఎందుకు సంప్రదిస్తాను? నాకు ఏం అవసరం? నేను నాకు ఓన్లీ నా స్ట్రైట్ నేను ఏదైతే వర్క్ చేయాలనుకున్నా దాని మీదనే నా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. చాలా అన్నారు, ఇప్పుడు మేము చాలా చేసాం, వాసవి, వర్టెక్స్, ఇట్లా చాలా వెంచర్ల మీద. అయిపోయింది, లక్షలు తిన్నాడు, కోట్లు. ఇదే రంగనాథ్ అన్నాడు కదా, ఆ వర్టెక్స్ దగ్గర కేసుల వరకు కూడా పోయినట్టుంది. టీ న్యూస్ లో అయితే ఒక పెద్ద స్టోరీ వండి వార్చిండు, ఆల్రెడీ కోర్టు తీసుకుని ఇంకా 50 లక్షలకు డిమాండ్ చేస్తున్నాను. మరి స్టిల్ ఇప్పటికి కూడా కంపెనీ మీద మేము మాట్లాడుతున్నాం కదా. సో దాని మీద ఇంకా ఫైట్ నడుస్తుంది కదా. ఆయన అదొకటే చెరువు కాదు, ఇంకా 2-3 చెరువులు కబ్జా చేసిండు వాడు. మరి ఇప్పుడు 50 లక్షలు తీసుకుని కంప్లైంట్ ఇప్పించిన అక్కడ ఒకటి, మరి అది ఏమైంది? లేదు, ఎఫ్ఐఆర్ మేము 2-3 సార్లు సిఐకి ఫోన్ చేస్తే అండర్ ప్రాసెస్. నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు రఘు అన్న. నేను రంగనాథ్ గారిని అడిగాను, ఏంటి రఘు దీంట్లో ఇరుక్కుంటారా, ఇరికిస్తారా అంటే, నో డౌట్ సాధు, ఖచ్చితంగా దీంట్లో రఘు గ్యారంటీగా ఇరుక్కుంటారు. ఇంకొక అడ్వకేట్ శంకరాన్ని కూడా అదే అంటే దమ్ముంటే నిరూపించమని నీకు ఎన్ని రోజుల సమయం కావాలి? 5 రోజుల, 10 రోజుల, నెల రోజులో
నువ్వు ఆ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాని మీద ఎంక్వైరీ ఎంతవరకు వచ్చిందని మేము డిమాండ్ చేస్తున్నాం నీకు. నేను ప్రతిరోజు మార్నింగ్ న్యూస్లో అడుగుతున్నాను, ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఒకసారి 2 సార్లు 3 సార్లు ఏమైంది నా మీద ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ అని అడుగుతున్నాను. నీకు చేత కాదు తప్పుడు కేసులు పెట్టించి ఏదో బెదిరించాలి అనుకున్నా. ఆయన ఏమనుకున్నాడంటే ఎక్కడో దగ్గర ఉండొచ్చు అని ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు. ఓకే ఓకే, అనవసరంగా తప్పులో పడ్డాడు. మేము మొత్తం టీం అంతా పోయినాం కదా వర్షంలో తడుచుకుంటూ అక్కడ. మాకేం అవసరం? నువ్వు రెండు చెరువులు అక్కడ కనబడుతున్న దాన్ని కబ్జాని తీసేయకుండా బయటకు వచ్చి వాడి దగ్గర నుంచి నువ్వు డబ్బులు తీసుకొని ఉంటావు. లేకపోతే అంత ఓపెన్ సరే, ఇప్పటి వరకు అమ్ముడు పోలేదు సరే, బెదిరింపులకు లొంగట్లేదు సరే, ట్రోలింగ్ ని లెక్క చేయట్లేదు సరే, రాబోయేటువంటి రోజుల్లో రఘు కాస్ట్ ఎంత, రఘు ఎంత అమ్ముడు పోతారు, మన తొలి వెలుగులో కథనాలు రాకుండా ఉంటే ఎంతకి డీల్ పెడతారు? ఇప్పుడు మీరు చూడండి, మా దాంట్లో వచ్చే కథనాలు ఎక్కడా కూడా ఏది మేము తీసేసినవి ఏమి ఉండవు. వీళ్ళు ఏం అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక వీడు వినడు అని తెలిసి రాంగ్ ఇంటి ఆఫీస్ అడ్రస్ పెట్టి కోర్టులని జడ్జిలని మేనేజ్ చేసి ఒక పిటిషన్ అక్కడ పడేసి ఎక్స్పార్టీ ఆర్డర్స్ తెచ్చుకొని వీడియోలో యూట్యూబ్ వాడికి లింకులు పంపించి డిలీట్ చేయించుకుంటున్నారు. ఓకే, రెగ్యులర్గా ఇది చాలా వీడియోస్ అట్లే జరిగినాయి. అదే చేస్తున్నాం. మేము దాని మీద మళ్ళీ కొట్లాడుతున్నాం. మేము వేసిన పిటిషన్ బెంచ్ పైకి రాదు, వచ్చిన 2 నెలలు వాయిదా 3 నెలలు వాయిదా అంటుంటాం. సో అంత దారుణంగా తయారైంది సిస్టమ్. సో అమ్ముడు పోవడము లేకపోతే ఇంకేదన్నా చేయడం అట్లాంటిది చరిత్రలో లేదు, భవిష్యత్తులో కూడా రైట్. మీ ఆన్సర్తో ముగించండి. మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నా లేకపోతే తెలంగాణ వాదం ఎత్తుకున్నటువంటి వాళ్ళని ట్రోల్ చేసినటువంటి జన సైనికులకు కావచ్చు, ఆంధ్ర ప్రాంతంలో కొంతమందికి కావచ్చు, ఏం చెప్తారు? కంక్లూడ్ విత్ యువర్ ఆన్సర్. అంటే నేను ఒకటే అనేది ఏంటంటే, మీరు విమర్శించండి, చాలా జెన్యూన్గా మీ భాషని మార్చుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ వచ్చి మీరు బండబూతులు తిట్టగానే ఆయన మీకు కిరీటం పెట్టాడు, ఆయన మీకు మీ కుటుంబాలను ఎవరేం ఆదుకోడు. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, ఏ పార్టీ అయినా ఏ నాయకుడు అయినా మీరు విమర్శ చేయండి, చాలా పొలైట్గా జెన్యూన్గా క్వశ్చన్స్ రేజ్ చేయండి. దానికి ఆ జెన్యూన్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేసి ఫోన్లు చేసి తిట్టి ఏమొస్తుంది? నీ నోరు నొప్పి తప్ప, నీ చెయ్యి నొప్పి తప్ప, నీ పెన్నులో ఇంకు తప్ప, నీ సమయం వృధా తప్ప, నీ ఫోన్లో ఛార్జింగ్ వేస్ట్ అవ్వడం తప్ప ఎవరికి నష్టం? మీరు ఇంకా దాన్ని ఆ ట్రోల్స్ చేయడం వల్ల ఏమవుతుంది? ఇంకా ఫ్రీ పబ్లిసిటీ అవుతుంది యూత్లోనికి. ఓకే, వాస్తవాలు ప్రజలకు తెలిసినప్పుడు ఏమవుతుంది? ఇంకా మన క్రెడిబిలిటీ ఇంకా పెరుగుతుంది తప్ప ఇదవ్వదు కదా. మనం తప్పు చేయలేదని చాలా ఓపెన్గా క్లియర్గా గట్టిగా చెప్తున్నాం, కొట్లాడుతున్నాం. అరే మీరు కేసు అంటే కేసు పెట్టండి రా బాబు అంటున్నాం కదా. ఓకే, ఇంతకంటే స్ట్రాంగ్ ఇంకేం చెప్తాం? సో ఈ ట్రోల్స్ చేసేవాళ్ళు వాళ్ళంతా పాపం చిన్న పిల్లలు ఎవరో రెగ్యులర్గా ఆయన సినిమాలు చూసో ఇంకేదన్నా చూసో ఒక నాయకుడిని అభిమానించో ఒక టైప్ బ్యాచ్ ఉంటుంది. అది కామన్. దాన్ని ఎదుర్కొనేది ఏమి ఉండదు అక్కడ, వదిలేయడమే. ఎవరు ఎన్ని ట్రోల్స్ చేసినా, ఎవరంత వ్యక్తిగత దాడులు చేసినా నేను అన్న మాట మీదే ఉంటాను. బరాబర్ పవన్ కళ్యాణ్ చేసింది కబ్జా మాత్రమే. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎన్నో దారుణాలు, అక్రమాలు తెర మీదకు తీసుకువస్తాము, అలాగే వస్తాయని చెప్పి అంటున్నారు మన తొలి వెలుగు అధినేత రఘు. అలాగే ఎవరైతే తనని సోషల్ మీడియాలో తన క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళంతా తీరు మార్చుకోవాలని, నిజాలపై సత్యాలపై వాళ్ళు ఫోకస్ పెట్టాలని చెప్పి అంటున్నారు.